సర్వోన్నతుడైన మన తండ్రి అయిన దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించుగాక. మన తండ్రి అయిన దేవుని నామము మోషేకి ఏ విధంగా బయలుపరిచాడో ఆ విషయం మనం క్రిందటి వీడియోలో చర్చించుకున్నాం. ఇప్పుడు ఇంకా కొద్దిగా దేవుని యొక్క నామముల గురించి తెలుసుకుందాం. యెహోవా చేత ఆశీర్వదించబడిన యెహోవా బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆర్క్ ఆఫ్ యెహోవాస్ కవెనెంట్ అనే యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. కిందటిసారి మన తండ్రి అయిన దేవుడు అనగా యెహోవాను నామమును వహించువాడు మోషేకి ఏ విధంగా తన నామాన్ని తెలియపరుచుకున్నాడు, అది చూశాను. దానికి అర్థం కూడా చూశాను. ఉన్నవాడను అనువాడు నిన్ను పంపెనని వారితో చెప్పు అని అన్నాడు. ఉన్నవాడు అనువాడు, అసలు ఉన్నవాడు ఆయనే కదా. ఆయన ఉన్నాడు కాబట్టి మనమందరం ఉన్నాం. ఆయన ఒక్కడే ఉండేను, ఒంటరిగా ఉండేది. అప్పుడు అది ఆయనకు నచ్చలేదు. నాతో పాటు ఉండడానికి, నా ప్రక్కన ఉండడానికి, నా పోలికలు అంటే తన సొంత కుమారుని పోలికలో, మన పోలికలో మానవులను చేద్దాము అని చెప్పేసి మనల్ని కూడా సృష్టించుకున్నాడు. ఆయనతో పాటు ఉండడానికి కాబట్టి ఆయన ఉండడం వల్ల మనం కూడా ఉనికిని కలిగి ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఉన్నవాడను అనువాడు పంపాడు అంటే అస్సలు సిస్సలుగా ఉండేవాడు, ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరము జీవించుచున్నవాడు నిన్ను పంపాడని ఆ యొక్క ఫరోతో చెప్పాలి అని చెప్పాడు. అంతేకాకుండా నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుడితో సర్వోన్నతుడైన దేవుడు పాలిభాగస్థుడుగా ఉండాలని చెప్పేసి తనను మనతో కలుపుకొని ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు! మన ఉనికిని అంతగా ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు మనం ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని.
సన్నిహితం కలిగి ఉండాలండి. రిలేషన్షిప్, లోతైన రిలేషన్షిప్ కలిగి ఉండాలండి. తన మనస్సును ఆ మానవుడికి విప్పి చెప్పుకోవాలని, తన మనస్సంతా తన మాటలతో, జీవవాక్కులతో మనకు తెలియపరుచుకున్న దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన నామం యెహోవా. యెహోవా అనగా హీబ్రూ భాషలో 4 అక్షరాలు ఉంటాయి. 4 అక్షరాల టెట్రాగ్రామేషన్ అంటారు. ఆ 4 అక్షరాలు ఏంటంటే యూద్, హే, వావ్, హే. నాతో కలిపి చెప్పండి. యూద్, హే, వావ్, హే. ఇదన్నమాట. ఈ నామాన్ని ఇజ్రాయేలీయులు ఉచ్చరించడానికి చాలా భయపడతారు. కారణం ఏంటంటే ఆయన అతి పరిశుద్ధుడు అన్నమాట. ఆయన వారితో, ఇజ్రాయేలీలతో, మోషేతో చెప్పినప్పుడు, నా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని చెప్పాడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా, దేనికంటే దానికి ఆయన నామాన్ని మన స్వార్థం కోసం, మన సొంత ఎజెండా కోసం వాడుకోకూడదు. యెహోవా అను నామాన్ని మనం వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయభక్తులతో చేస్తూ ఆయనను మహిమపరుస్తూ మాట్లాడాలి. అదర్వైజ్ డోంట్ యూస్ హిస్ నేమ్. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపనేకూడదు అని మనం గ్రహించాలి ఆయన మాటలు బట్టి. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడినప్పుడు, నేను యెహోవాను అని పలికినప్పుడు క్రింద ఇజ్రాయేలీలు కొన్ని లక్షల మంది ఉరిమే శబ్దం లాగా విన్నారు. ఉరిమినట్టయింది. ఆ ఉరిమినట్టయినప్పుడు వాళ్ళు ఆ ఉరుముకు వణికిపోయారు, చాలా బెదిరిపోయారు. ఆయన వాక్, యెహోవా వాక్ అంత బలమైనదన్నమాట. మానవ మాతృలం, వీక్ ఫ్రేమ్ కలిగిన వారం మనం తట్టుకోలేకపోయారు. ఇజ్రాయేలీలు తట్టుకోలేకపోయారు. పైకి రమ్మని చెప్పింది మోషేకి ఒక్కటే పర్మిషన్. కొండ దగ్గరికి ఎవరు రాకూడదు, ముట్టుకోకూడదు కొండను అని చెప్పాడు. అంత భయంకరమైన, పరిశుద్ధమైన, దయగలిగిన నామం అది. సరే, ఆయన యొక్క మనస్సు, ఆయన కోరిక ఆయన మాటల్లో మనకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇది నా మనసు, నా కోసం మిమ్మల్ని సృష్టించుకున్నాను, మీరు నా వారు, నా మనసు అర్థం చేసుకొని
మసలుకోండి. నా కోరిక మీకు చెప్తున్నా, నా మనస్సు మీకు విప్పి చెప్తున్నా. నన్ను అర్థం చేసుకొని ఆ విధంగా మసలుకోండి. అప్పుడు మీరు నాతో ఏకమై ఉంటారు. కాబట్టి నేను మీకు నా మాటలన్నీ ఇస్తున్నాను. అంటే నా తలంపులన్నీ నా మాటల్లో మీకు విశదీకరిస్తున్నాను. నా కార్యములన్నిటినీ మీకు వివరించి చెప్తున్నాను. మీరు నా మాట చొప్పున నడుచుకుంటే నాతో పాటు ఏకమై ఉండి నాతో పాటు ఉనికిని కలిగి ఉంటారు, జీవిస్తారు. నాతో పాటు నిరంతరం జీవిస్తారు. కాబట్టి నా మాటలను జాగ్రత్తగా వింటే నేనెవరో మీకు అర్థమవుతుంది, నా నామం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి నా ఆజ్ఞలన్నీ మీరు మీ హృదయ ఫలకల మీద రాసుకోండి. వాటిని దివారాత్రము మీ దినచర్యలో భాగంగా అన్వయించుకొని మీ ప్రవర్తన ఎంతటిలోనూ శ్రద్ధగా మసలుకోండి అని చెప్పాడనమాట. కాబట్టి ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణగణాలు తెలుసుకోవాలి. వాటిని మనం గ్రహించుకొని వాటి ప్రకారం మన ప్రవర్తనను మార్చుకుంటూ కరెక్ట్గా సరి చేసుకుంటూ ఆయన కుమారుని స్వరూపంలోనికి మనం మారాలి. అది ఆయన యొక్క కోరిక. సరే, ఒకటి చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 43వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. పదకొండవ వాక్యంలో ఇలా ఉంది. నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవత మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవా వాక్కు. సరే, నేనే అంటే ఏంటి? నేను తప్ప ఇంకెవ్వరూ అసలు లేరు. నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా గ్రంథం స్క్రిప్చర్స్ లేఖనాల్లో ఉంది. ఆయన మనతో ఐడెంటిఫై చేసుకోవడానికి, పాలిభాగస్తుడవడానికి, ఇంకా దగ్గరగా మనకు ఉండడానికి మనలాగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు మరియ యొక్క గర్భములో ఆయన పడినప్పుడు అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి ఆయనకు యెహోషువ అని పేరు పెట్టాలి అని చెప్పాడు. ఆశ్చర్యంగా ఉంది కదా.
యెహోవాయే రక్షకుడు అనింది. లేఖనాల ప్రకారం యెహోవాయే రక్షకుడు అంటే యెహోషువా అని హీబ్రూ భాషలో కరెక్ట్గా అది పలకాలి, ఆ విధంగా పలకాలి. యెహోషువా, షువా, యెహోషువా, యెహోవాయే రక్షకుడు. నౌన్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నేను చెప్పాను కదా, ఇజ్రాయేలీయులు ఆయన నామాన్ని పలకడానికి భయపడతారు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే అప్పట్లో ఆయన రక్షించును అని పలికేశారు. ఎలా? యెషువా, యెషువా అని చెప్పేశారు. అని పిలవడం ప్రారంభించారు. వాళ్ళ అమ్మగారు కూడా యెషువా, యెషువా. యెషువా అనే పదం ఇంకొక భాషలో అది నౌనే, కానీ హీబ్రూ పదంలో అది వర్బ్. అంటే ఆయన రక్షించును అని పలకడం ప్రారంభం. ఎందుకంటే యెహోషు ఆ నామాన్ని పలకాలంటే భయం. అందుకని యెషువా, యెషువా బాగానే ఉంది. ఆయన రక్షించును బాగానే ఉంది. ఆయన అంటే యెహోవాను వాళ్ళు మీన్ చేస్తున్నారు అన్నమాట. మనమే ఇంకా కుదించేస్తాం. యేసు, యేసు, యేసు. యెషువా అని కూడా మనం పలకట్లేదు. నామాన్ని తెలుసుకోవాలి కదా, రక్షకుని నామాన్ని తెలుసుకోవాలి కదా. యెహోవాయే రక్షకుడు అని ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి ఆయన నామాన్ని తెలుసుకోవాలి. సరే, మనం యేసు 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 అని పలుకుతున్నాము. ఆయన నామాన్ని తెలుసుకోవాలి కదా, కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. ఏదో నిక్ నేమ్తో ఏదో పిలుచుకున్నట్టు పిలుచుకుంటే ఎట్లా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యెహోషువా, యెహోవాయే రక్షకుడు అనే నామంలో కుమారుడు వచ్చాడు. నేను నా తండ్రి నామమున వచ్చిన్నాను. నా తండ్రి నామమున వస్తే మీరు నమ్మట్లేదు, ఇంకొక నామంలో వస్తే నమ్ముతున్నారు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆ పరిచయులతో, శాస్త్రులతో, కొంతమంది నమ్మని వారితో అలా అన్నాడు ప్రభు. నేను నా తండ్రి నామమున, అంటే ఆ తండ్రి నామము యెహోవా కదా, ఆ తండ్రి నామం ఆయనలో ఉంది కదా, యెహోషువా. మన సహోదరులు ఇజ్రాయేలీలు పలకడానికి ఆజ్ఞ ఉంది కదా, వ్యర్థముగా ఉచ్చరింపకూడదని చెప్పి ఉంది. కాబట్టి ఆయన వాళ్ళందరూ ఏం చేశారంటే యెషువా, యెషువా, యెషువా అని పలకడం స్టార్ట్ చేశారు అన్నమాట. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. రక్షకుని నామం ఏంటి? యెహోషువా. సరే, ఆయన యొక్క 2 గుణగణాలు చూద్దాం. 34 నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఆయన యొక్క 2-3 గుణాలు చూద్దాం. అట్రిబ్యూట్స్. 34వ అధ్యాయం నిర్గమకాండం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, అంటే మోషేని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును అని ప్రకటించారు. అయితే చూడండి, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంత అది అన్నమాట. కనికరము, దయ, దీర్ఘశాంతం.
విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన మనము వీటిని నోటితో ఒప్పుకొని చేయాలి. ఆయన చెప్పాడు కదా, ఆయన బయలుపరిచాడు కాబట్టి మా తండ్రి అయిన యెహోవా దేవుడు కదా, దేవుడు ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. కానీ మనకు తండ్రి కాబట్టి మా తండ్రి అయిన దేవా యెహోవా అని మనం ఆయనతో ఆయన ఆరాధించవచ్చు, పలుకుచు ఒప్పుకోలు చేస్తూ, మీరు ప్రభువా నీవు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల యెహోవావు నాయన అని ఆయన్ని మనం స్తుతించవచ్చు. అప్పుడు ఆయన చూడు నా బిడ్డ నన్ను స్తుతిస్తున్నాడు, నా కుమార్తె నన్ను స్తుతిస్తుంది, నాతో పలుకుతుంది, నన్ను గురించి తెలుసుకుంటుంది. షీ ఈజ్ నియర్ మీ, షీ ఈజ్ విత్ మీ, హీ ఈజ్ విత్ మీ, హీ ఈజ్ నియర్ మీ అని చెప్పేసి తన బిడ్డల గురించి ఆయన సంతోషపడతాడు, ఆశీర్వదిస్తాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన్ని నమ్మితే, ఆయన్ని రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు 1000 మందికి కృపను చూపేవాడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించు. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించుకుంటాడు. ఆయన దయ, కనికరం, కృప చూస్తే 1000 తరాల పుట్టుతుంది. కానీ దోషాన్ని, పాపాన్ని అట్లా చూసి చూడనంటూ ఉంటాడు. 3 తరాల వరకు, 4 తరాలు శిక్షిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఆయన పలికిన మాటలు. చాలా జాగ్రత్తగా ఉంటూ దానికి పరిహారం కూడా ఆయన చూపించాడు. అందుకే కదా శరీరధారి అయి వచ్చి మన కోసం మ్రాను మీద వేలాడేను, సిలువ మీద సిలువ అంటే సిలువ అది మ్రాన్ అన్నమాట. మనం సిలువ అని మనం పేరు మార్చేస్తాం. మ్రాను మీద వేలాడిన ప్రతి మనిషి కూడా శాపగ్రస్తుడు. మన కోసం ఆయన శాపమయ్యాడు. కాబట్టి శరీరధారి అయి వచ్చిన యెహోషువను అంటే ఇప్పుడు మనం పలుకుతున్న యేసుక్రీస్తు అంటున్నాం కదా, ఆయనను మన హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోలు చేస్తాము. రక్షణ మనది, రక్షణతో. ఎందుకంటే యెహోవాయే రక్షకుడు కదా. తద్వారా తండ్రి అయిన దేవునికి ఇంకా సమీపంగా మనము